ఓం నమో వెంకటేశాయ. సింహలగ్నం సింహరాశి. ఈ యొక్క సింహలగ్నం సింహరాశి వాళ్ళకి ఎటువంటికి సంబంధించిన ఉద్యోగాలు ఎట్లాంటి కాంబినేషన్స్ ఉంటే వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఫారెస్ట్, పోలీసు, మిలిటరీ ఇట్లాంటి వాటిల్లో సింహలగ్నం వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా సింహలగ్నం వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులు కూడా సింహలగ్నం వాళ్ళు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. అంటే లగ్నాధిపతి కూడా సూర్యుడే కావడం వల్ల ఈ అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. గ్రహరాజు సూర్యుడు కాబట్టి అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే సూర్యకుజులు కలిసి ఉంటే కనుక ముఖ్యంగా పోలీసు, మిలిటరీ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో బాగా రాణించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే కుజుడు అస్తంగత్వం కాకుండా ఉంటే కనుక ఫారెస్ట్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో కూడా బాగా రాణించగలుగుతారు. అలాగే మీరు అగ్రికల్చరు, నేవీ ఇట్లాంటి ఫీల్డ్లో బాగా రాణించాలనుకుంటే కనుక, ముఖ్యంగా నేవీ సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించాలనుకుంటే కనుక చంద్రకుజులు కలిపి 12వ ఇంట్లో ఉండి సూర్యుడి దృష్టి ఉంటే కనుక, అంటే సూర్యుడు 6లో ఉంటే కనుక 100కి 100% ఈ అగ్రికల్చర్కి సంబంధించిన ఉద్యోగాలు ఆ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే 4లో చంద్రకుజులు ఇట్లాంటి వాళ్ళు ఉంటే కనుక విస్తారంగా భూములు ఉండడము, బాగా పంటలు సమృద్ధిగా పండడం, విస్తారంగా నీళ్లు బాగా పుష్కలంగా, అంటే ఎక్కడ తవ్వితే అక్కడ బోరు పడడం ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. దానివల్ల విస్తారంగా పంటలు పండి బాగా దిగుబడి బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే రైల్వే మరియు సెంట్రల్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక శని దశ ముందు అయిపోయి శని మీద శుభగ్రహాల యొక్క దృష్టి పరిపూర్ణంగా ఉంటే కనుక రైల్వే మరియు సెంట్రల్కి సంబంధించిన ఉద్యోగాలు బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్లో ఇట్లాంటి వాటిల్లో ఉన్నత స్థాయి పదవులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే కాంబినేషన్ ఎంత బలంగా ఉంటే అంత బలమైన ఉద్యోగాలు ఇట్లా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే చరరాశుల్లో శుభగ్రహాలున్నా, వృత్తి స్థానంలో ఏదైనా ఒక శుభగ్రహం ఉన్నా, అంటే ఈ యొక్క 10వ ఇల్లు వృషభం అవుతుంది కాబట్టి వృషభంలో సూర్యుడుండి ఈ యొక్క చరరాశుల్లో ఏమైనా శుభగ్రహాలు ఉంటే కనుక, అంటే మేషము, అలాగే కర్కాటకము, తుల మరియు మకరంలో ఏమైనా శుభగ్రహాలు ఉంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా పరిపూర్ణంగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే టీచర్స్ కావాలనుకుంటే కనుక ఈ యొక్క వృషభంలో సూర్యుడు ఉండి సూర్యగురువులు ఉన్నా, అలాగే సూర్యుడు వృషభంలో ఉండి లేకపోతే గురుడు వృషభంలో ఉండి ఈ యొక్క 3వ స్థానంలో ఏమైనా శుభగ్రహం ఉన్నా, 3వ స్థానాధిపతిని ఏమైనా శుభగ్రహం చూసినా ఇట్లా టీచర్స్, లెక్చరర్స్ ఇట్లా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. జన్మజాతకంలో గ్రహాల యొక్క బలాల్ని అనుసరించి, అంటే శుభగ్రహాలు శని, శుక్ర, బుధులు ఈ యొక్క శుభగ్రహాలకు కట్టుబడినట్లయితే కనుక ఈ ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంటే వీరి ముగ్గురు నీచబడ్డం కానీ, వీరి ముగ్గురు ఎక్కువ డిగ్రీల్లో ఉండి వీరి మీద సూర్య, కుజ, గురుల యొక్క దృష్టి ఉంటే కనుక వారి యొక్క పాపత్వం నశిస్తుంది కాబట్టి ఈ వృత్తులలో రాణింపు, గుర్తింపు అధికంగా ఉండే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే మరియు బ్యాంకుకు సంబంధించిన వృత్తులలో ఇట్లాంటి వాటిల్లో రాణించాలనుకుంటే 6లో శుభగ్రహం ఏమైనా ఉంటే కనుక కొద్దిగా బ్యాంకుకు రొటేషన్ మనీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ అకౌంట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిల్లో బాగా రాణింపు, గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. క్యాషియర్స్ ఇట్లా అయ్యే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే జ్యుడిషియల్కి సంబంధించిన వృత్తుల్లో అలా రాణించాలనుకుంటే కనుక బుధుడి మీద గురు, కుజ, రవుల దృష్టి ఏదైనా ఉంటే కనుక ఆ వృత్తుల్లో రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే 8వ స్థానంలో ఏమన్నా శుభగ్రహం ఉన్నా ఇట్లా జ్యుడిషియల్కి సంబంధించిన, అంటే జడ్జిమెంట్స్ మరియు మధ్యవర్తులుగా పనిచేయడం ఇట్లాంటి వాటిల్లో మంచి పేరు ప్రఖ్యాతలు బాగా తొందరగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే లాయర్స్ కావాలనుకుంటే కనుక 8 బాగుండాలి. అలాగే 8 బాగుంటే కనుక గెలుస్తారండి. 3 బాగుంటే కనుక బాగా వాదిస్తారు. అలాగే 8 ఉంటే కనుక ఖచ్చితంగా గెలిచే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే 8, 3లో కనుక శుభగ్రహాలు, అంటే సూర్యుడు కానీ, కుజుడు కానీ, గురువు కానీ ఉంటే కనుక తొందరగా
ఈ లాయర్ వృత్తుల్లో బాగా రాణించగలుగుతారు. బుధుడు కూడా ఈ యొక్క గురుకుజుల యొక్క దృష్టి బుధుడి మీద పడ్డా కానీ ఇంకా మంచిది, ఇంకా ఆ వృత్తుల్లో బాగా రాణింపు గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో ఉండాలన్నా కానీ, అకౌంట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో ఉన్నా కానీ బుధుడు కొద్దిగా శుభత్వం చెందితే ఈ వృత్తుల్లో రాణింపు గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే 6, 12లో శుభగ్రహం ఏమన్నా కూడా, అలాగే 3లో శుభగ్రహం ఉండి, అలాగే వృత్తి స్థానంలో కూడా శుభగ్రహాలు ఉంటే కనుక మంచి వ్యాపారస్తులు బిజినెస్ రంగంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే శుక్రుడు కనుక శుభత్వం చెందితే కనుక, అంటే శుక్రుడి మీద కుజుడు దృష్టి కానీ, గురు దృష్టి కానీ, సూర్యుడి దృష్టి కానీ ఉంటే కనుక మంచి కవితలు రాసేవాళ్ళు, లిరిసిస్టులు మరియు బాగా ఉన్నత స్థాయి కళాకారులు ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే మీరు ఈ వృత్తుల్లో అన్నింటిలో కనుక మీరు ఏదైతే అనుకున్న వృత్తుల్లో బాగా రాణించాలి, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలనుకుంటే కనుక విశేషంగా లగ్నాధిపతి సూర్యుడు అయ్యాడు కాబట్టి మీరు ఏదనుకుంటే అది చేయడాన్ని లగ్నాధిపతి అంటే చంద్రుడి కంటే ఎక్కువ, చంద్రుడి అంటే వ్యయాధిపత్యం రావడం వల్ల సింహలగ్నానికి చంద్రుడు కొద్దిగా మిశ్రమంగా పనిచేస్తాడండి. అలాగే కాబట్టి మీకు ఎక్కువ లగ్నాధిపతిని సంబంధించిన ఉపాసన చేసినట్లయితే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు పరిపూర్ణంగా లభిస్తాయి. దాని నిమిత్తం మీరు విశేషంగా సూర్యారాధన, ఆదిత్య హృదయ పారాయణ విశేషంగా చేసుకుంటే మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు తొందరగా ఏర్పడితే మీరు అనుకున్న టైపు ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యాపారం అయితే వ్యాపారం తొందరగా లభించే అవకాశం ఉంది. అలాగే నువ్వుల దానం కూడా కుదిరినప్పుడల్లా బ్రాహ్మణులకి శనివారాల పూట ఎప్పుడైనా కుదిరినప్పుడు చేస్తూ ఉంటే కనుక అన్ని పనులకు మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే చేయలేని పక్షంలో ఆవుకి తినిపించడం కానీ, అలాగే నువ్వులతో చేసిన ఉండలు ఎవరైనా పేదవాళ్ళకి పంచిపెట్టడం కానీ ఇట్లాంటివి చేయడం వల్ల దోష నివృత్తి అయ్యి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు పరిపూర్ణంగా ఏర్పడతాయి. ఓం నమో వెంకటేశ్వర. కన్యాలగ్నం, కన్యారాశి. ఈ యొక్క కన్యాలగ్నం, కన్యారాశి వాళ్ళకి బుధుడు లగ్నాధిపతి అవ్వడం వల్ల కొద్దిగా మంచి దారుఢ్యత, శరీర దృఢత్వం మరియు వ్యాపారం చేయాలనే ఆసక్తి ఇట్లాంటివి బాగా అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే దశమ స్థానాధిపత్యం కూడా బుధుడికి రావడం వల్ల కొద్దిగా ఈ లక్షణాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వీళ్ళు పోలీసు, మిలిటరీ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఉద్యోగాలు కొద్దిగా వీళ్ళకి తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కారకగ్రహం సూర్యుడు, గవర్నమెంట్ కారకగ్రహం సూర్యుడు వ్యయాధిపత్యం అవడం వల్ల పాపి యోగించారు. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కారకత్వం అయినటువంటి గ్రహం కుజుడు కూడా ఈ లగ్నానికి పాపే కాబట్టి కొద్దిగా అట్లా కూడా వచ్చే అవకాశాలు తక్కువ. పోలీస్కి సంబంధించిన గ్రహం కూడా కుజుడే, అలాగే మిలిటరీకి సంబంధించిన గ్రహం కూడా కుజుడే కావడం. ఒకవేళ దశలు అయిపోయి ఈ యొక్క సూర్యుడి మీద, కుజుడి మీద బుధ, శుక్ర, శనుల యొక్క దృష్టి ఉంటే కనుక ఈ డిపార్ట్మెంట్స్లో కొద్దిగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వచ్చినా కొద్దిగా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కన్యా లగ్నం, కన్యా రాశి వాళ్ళకి కొద్దిగా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇంకా తక్కువగా ఉంటాయి. అలాగే అగ్రికల్చరు, ల్యావి ఇట్లాంటి వృత్తులలో బాగా రాణించాలంటే కనుక, ముఖ్యంగా అగ్రికల్చర్లో రాణించాలంటే కనుక బుధుడు కానీ శుక్రుడు కానీ 4లో ఉండి ఈ యొక్క చంద్రుడితో పాటు శని కానీ, అలాగే చంద్రుడితో పాటు శుక్రుడు కానీ బుధుడు కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ వృత్తులలో మంచి రాణింపు గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. నేవీకి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా రావాలనుకుంటే కనుక 12లో బుధుడు కానీ, చంద్రబుధులు కానీ మరియు బుధ శుక్రులు కానీ ఇట్లా ఉండి చంద్రుడి మీద కూడా ఏమైనా శుభగ్రహ దృష్టి ఉంటే కనుక ఈ 100కి 100% నేవీకి సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే రైల్వేకి సంబంధించిన, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ఈ లగ్నం వాళ్ళకి వచ్చే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. ముఖ్యంగా శని, రైల్వేకి సంబంధించిన గ్రహము శని కాబట్టి శని ఫేవరబుల్లే కాబట్టి రైల్వేకి సంబంధించిన ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృత్తి స్థానాల్లో కనుక శుభగ్రహం ఏమైనా ఉన్నా, అలాగే సూర్యుని ఏమైనా శని కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ చూసినా కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన, రైల్వేస్కి సంబంధించిన ఉద్యోగాలు అధికంగా లభించే అవకాశం ఉంటాయి. అలాగే టీచింగ్, లెక్చరర్స్ ఇట్లాంటివి ఉండాలనుకుంటే కనుక 10లో బుధుడు శుభుడుగా ఉంటే ఈ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్కి సంబంధించిన లెక్చరర్స్ అవ్వాలంటే కనుక సూర్యుడు కూడా శుభత్వం చెందితే శని శుక్ర బుధుల దృష్టి సూర్యుడి మీద ఉన్న ఈ యొక్క ఉద్యోగాలు బాగా ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే 3వ స్థానంలో కూడా ఏమైనా శుభగ్రహం ఉన్నా
కొద్దిగా దీనికి సంబంధించిన ఉద్యోగాలు తొందరగా లభ్యమడే అవకాశాలు పరిపూర్ణంగా ఉండే అవకాశం ఉంటుంది. సూర్యుడు శుభత్వం చెందితే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సూర్యుడు శుభత్వం చెందకపోతే ప్రైవేటు ఉద్యోగాల్లోనే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉండే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే బ్యాంకు మరియు లాయర్స్ ఇట్లాంటి ఉద్యోగాలు రావాలనుకుంటే, ముఖ్యంగా బ్యాంకుకి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే 6లో శుభగ్రహం ఉంటే మంచిది. అలాగే 3లో శుభగ్రహం అయితే మంచి కమ్యూనికేటర్స్ ఇట్లా అయ్యి 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా బుధ శుక్ర శనిలో ఎవరో ఒకళ్ళు ఉంటే కనుక 100కు 100% ఆ ఉద్యోగాలు లభించే అవకాశం. సూర్యుడి మీద కూడా శుభదృష్టి ఉంటే 100కు 100% గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు పరిపూర్ణంగా లభించే అవకాశాలు ఉంటాయి. అలాగే బ్యాంకుకి సంబంధించిన ఉద్యోగాల్లో కూడా బాగా రాణించగలుగుతారు. అలాగే లాయర్కు సంబంధించిన వృత్తులు, జ్యుడిషియల్ ఇట్లాంటివి కావాలనుకుంటే కనుక 3లో శుభగ్రహం ఏమైనా ఉండి 8లో కూడా శుభగ్రహం ఉంటే కనుక జడ్జెస్ మరియు మధ్యవర్తులు ఇట్లా అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. వాటిల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఇలా కూడా సాధించగలుగుతారు. అలాగే ఒకవేళ ఈ యొక్క హెల్త్ మరియు ఇట్లాంటి హాస్పిటల్కి సంబంధించిన వాటిల్లో ఇట్లాంటి ఫిజిషియన్స్ ఇట్లా అవ్వాలనుకుంటే కనుక 6లో శుభగ్రహం అంటే ఈ యొక్క కుంభరాశిలో కనుక శని శుక్ర బుధుల్లో ఎవరో ఒకళ్ళు ఉన్నా, అలాగే ముఖ్యంగా శని ఉంటే కనుక ఈ కాంబినేషన్ బాగా బలంగా ఉంటుంది. శని యొక్క దృష్టి 8 మీద కూడా ఉంటుంది కాబట్టి 100కు 100% మంచి సర్జన్స్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క వ్యాపారాల్లో బాగా రాణించాలనుకుంటే కనుక 10లో శుభగ్రహం ఉండి 6, 12లో కనుక ఏదైనా ఒక శుభగ్రహం ఉంటే కనుక మంచి వ్యాపారస్తులు, మంచి వ్యాపార దక్షత అలా ఉండే అవకాశం ఉంది. వాటిల్లో కూడా బాగా రాణించగలుగుతారు. అలాగే 5లో శుక్రుడు ఉంటే కనుక మంచి కళాకారులు, శనితో పాటు ఉంటే ఇంకా మంచిది, మంచి కళాకారులు, మంచి డ్యాన్సర్లు, మంచి యాక్టర్లు ఇట్లా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ కాంబినేషన్స్ ఉంటే కనుక ఈ రంగానికి సంబంధించిన వృత్తులలో బాగా రాణించే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా రాశిని బట్టి అంటే కనుక ఈ రకమైన ఆలోచనలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. లగ్నాన్ని బట్టి ఆ ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు ఈ యొక్క యోగత్వాన్ని ఇంకా పెంచుకుని మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకుంటే కనుక విశేషంగా పార్వతీదేవికి బాగా పూజించడం మంచిది. అలాగే దుర్గాదేవిని కానీ పార్వతీదేవికి కానీ ఏమైనా నైవేద్యం సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం, అలాగే విశేషంగా ఓం శ్రీమాత్రే నమః మంత్రాన్ని రోజు కూడా జపించుకోవడం, అంటే 21 సార్లు కానీ 11 సార్లు కానీ రోజు జపించడం, ఇట్లాంటి పరిహారాలు ఆచరించుకోవడం మంచిది. అలాగే మీకు గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక గోధుమలు దానంగా ఇవ్వడం కానీ, ఆవుకు తినిపిస్తూ ఉండడం కానీ ఇట్లాంటివి చేస్తే కనుక గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు వస్తాయి. అలాగే వాటిల్లో కూడా బాగా రాణించగలుగుతారు. అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. శుభం.